చైనా వాళ్లు తయారు చేసిన రోబోను తామే తయారు చేశాము అని చెప్పుకొని అభాసు పాలైన ఒక ఆమె కథ, ఒక యూనివర్సిటీ విషయము ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిందండి త్రివిక్రమ్ చెల్లెలు త్రివిక్రమైజేషన్ చేయడానికి. అది కూడా ఎక్కడ, మన భారత ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చైనా రోబో డాగ్ వివాదం ఒకటి స్టార్ట్ అయ్యింది. భారత ప్రభుత్వము ఎవరైతే ఈ వివాదాన్ని చేసే ప్రయత్నం చేశారో వాళ్ళను మెడబెట్టి ఆ ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి బయటికి గెంటేశారు. భారత్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోందండి, ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ ని. ఈ సదస్సులో చాలా మంది మన భారతదేశంలోని వివిధ యూనివర్సిటీస్ లోని వాళ్ళు, వివిధ స్టూడెంట్స్, వివిధ ఎక్స్పర్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినవన్నీ ప్రదర్శిస్తూ ఉన్నారు. అందులో భాగంగా గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, దాని పేరు గల్గోటియాస్, ఆ యూనివర్సిటీ ప్రతినిధులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహం కాస్త వివాదాస్పదమయ్యింది. దాంతో ఆ యూనివర్సిటీ వాళ్లను ఆ కాన్ఫరెన్స్ నుంచి మెడబట్టుకుని బయటికి గెంటేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే, చైనాకు చెందిన ఒక రోబోటిక్ కంపెనీ ఉందండి, యూనిట్రీ. చాలా చాలా ఫేమస్ రోబోటిక్ కంపెనీ అది, యూనిట్రీ. వాళ్ళు GO2 అనే పేరు మీద ఒక రోబోటిక్ డాగ్ ను తయారు చేసి దాన్ని వాళ్ళు వివిధ దేశాలలో అమ్ముతూ ఉన్నారు. విదేశాలలో కూడా మనం చాలా చాలా కార్యక్రమాలలో ఆ చైనా వాళ్ళ కంపెనీ, యూనిట్రీ కంపెనీ తయారు చేసిన GO2 అనే రోబోను మనం చూడొచ్చు. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ చైనా వాళ్ళు తయారు చేసినటువంటి GO2 అనే రోబో డాగ్ ను కొనుక్కొనొచ్చి యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఈ రోబో డాగ్ ను అభివృద్ధి చేశాము అని చెప్పి ఈ కాన్ఫరెన్స్ లో చెప్పడం మొదలెట్టారు. దానికి ఓరియన్ అనే పేరు కూడా మేము పెట్టాము అని దాన్ని ప్రదర్శనకు పెట్టారు. ఇక చూడండి ఎలా ఉంటుంది. చైనా వాళ్ళు ఏం మాట్లాడలా, చైనా రోబోటిక్ కంపెనీ ఇంకా ఏం స్పందించలా. ఈ లోపే మన భారతదేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో మెసేజెస్ పెట్టడం మొదలెట్టారు. ఎందుకు మెసేజెస్ పెట్టాల్సి వచ్చిందంటే, ఆ యూనివర్సిటీ తరపున ఆ కాన్ఫరెన్స్ కు వచ్చిన నేహా సింగ్ అనే ప్రొఫెసర్ మీడియాతో మాట్లాడింది. మీడియాతో మాట్లాడినటువంటి తీరు, చేసినటువంటి ప్రదర్శన, ఉంచినటువంటి ఆ రోబోటిక్ డాగ్ వీడియోలు ఫుల్ గా వైరల్ గా మారాయి. ఆ నేహా సింగ్ మాట్లాడుతూ, ఇది మాదే, మా యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగంలో మేము డెవలప్ చేశాము ఈ రోబోటిక్ డాగ్ ను అని చెప్పి కళ్ళు తిప్పుతూ చేతులు తిప్పుతూ మాట్లాడడం మొదలెట్టింది. ఫుల్గా అండి వైరల్ అయిపోయింది ఈ వీడియో కొన్ని గంటల్లోనే. అయితే రోబోటిక్ డాగ్స్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గుర్తుపెట్టారు, ఇది చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసినటువంటి GO2 అనే రోబోటిక్ డాగ్, దీనికి ఆ యూనివర్సిటీకి సంబంధం లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చర్చ స్టార్ట్ అయ్యింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. ఏ ఇంటర్వ్యూ అయితే, ఏ మీడియా ఇంటర్వ్యూ అయితే ఆమె మాట్లాడిందో, మామూలుగా మీడియా వాళ్ళు తిరుగుతుంటారు కదండి ఆ ఏఐ కాన్ఫరెన్స్ లోపల, అక్కడ మాట్లాడినటువంటి ఆ వీడియో కింద విపరీతంగా కామెంట్స్ వచ్చి పడ్డాయి. అయితే ఏఐ ఇంపాక్ట్ నిర్వహిస్తున్న కేంద్ర ఐటీ శాఖ విభాగం ప్రతినిధులు వెంటనే అబ్జర్వ్ చేశారు, స్పందించారు. ఎస్, ఇది చైనా వాళ్ళు తయారు చేసినటువంటి రోబో, దీన్ని తమ రోబోగా ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి, తమ రోబో అని చెప్పి ఈ యూనివర్సిటీ క్లెయిమ్ చేసుకుంటుంది కాబట్టి వెంటనే వీళ్ళని మెడబట్టి బయటికి గెంటేస్తూ ఉన్నాము. 1 గంట టైం ఇస్తున్నాం, మొత్తం వాళ్ళు ఏమేమి తెచ్చారని ప్యాక్ చేసుకుని నోరు మూసుకొని ఈ కాన్ఫరెన్స్ ని ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలి అని కేంద్ర ఐటీ శాఖ విభాగానికి చెందిన ఆఫీసర్స్ ఆర్డర్స్ జారీ చేశారు. దెబ్బకు యూనివర్సిటీ ప్రతినిధులు నోరు మూసుకొని పెట్టే బేడా సర్దుకొని ఆ కాన్ఫరెన్స్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ఏఐ సదస్సులో జరిగినటువంటి ఈ తప్పిదానికి క్షమాపణలు చెబుతూ యూనివర్సిటీ ఒక నోటు విడుదల చేసింది. ఏమని అంటే, అయ్యా, యూనివర్సిటీది తప్పేమీ లేదు, మేము ఆ రోబో తయారు చేశాము అని మేము క్లెయిమ్ చేసుకోలేదు. ఆ మీడియాతో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో అత్యుత్సాహంతో ప్రొఫెసర్ నేహా సింగ్, అంటే మా యూనివర్సిటీ నుంచి అక్కడికి హాజరైనటువంటి ప్రొఫెసర్స్ లో ఒకరైనటువంటి నేహా సింగ్ తప్పు చేసింది. మీడియా వాడొచ్చి మూతి ముందు మైకెట్టగానే అత్యుత్సాహంతో ఆ రోబోటిక్ డాగ్ ను తామే తయారు చేశాము, అంటే మా యూనివర్సిటీ తయారు చేసింది అని చెప్పి ఒక ఫాల్స్ క్లెయిమ్ చేసింది. ఆమెకు అసలు ఈ సదస్సు గురించి గాని, రోబోటిక్ డాగ్ గురించి గాని సరైనటువంటి
సమాచారం లేదు, మీడియాతో మాట్లాడే అధికారం కూడా అసలు ఆమెకు లేదు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పి యూనివర్సిటీ వెంటనే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ విషయాన్ని తీసుకెళ్లి మళ్ళీ మీడియా వాళ్ళు ఆమెను అడిగితే ఆమె లేదు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా 6 మీకు 9 గా కనిపిస్తుంది, మీ 9 నాకు 6 గా కనిపిస్తుంది టైపులో ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. అంటే రోబోటిక్ డాగ్ ను మా యూనివర్సిటీ తయారు చేయలేదు అని చెప్పి మళ్ళా ఇప్పుడు స్పష్టంగా మాట్లాడింది. కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. ప్రపంచ దేశాలలో యూనివర్సిటీ పరువు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు కదండి, చాలా మంది వివిధ దేశాలకు వెళ్లి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, లేదా ఉద్యోగాలు చేయొచ్చు కదా. ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద పడుతుంది భవిష్యత్తులో. సో యూనివర్సిటీ ఇమ్మీడియట్ గా చర్యలకు ఉపక్రమించింది. ఈ ప్రొఫెసర్ నేహా సింగ్ ను యూనివర్సిటీ నుంచి తొలగించారు అన్న విషయం అర్థమవుతోంది. ఎందుకంటే ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ లోపల నెక్స్ట్ ఇంకో జాబ్ కోసం ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా అప్డేట్ అయ్యి ఉంది. అంటే యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఏ జాబ్ అన్నట్టుగా అప్డేట్ అయ్యి ఉంది కొన్ని గంటల్లోనే. అంటే యూనివర్సిటీ ఇమ్మీడియట్ గా ఆమెను వాళ్ళ యూనివర్సిటీ నుంచి గెంటేసింది, తొలగించింది అన్నట్టండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ గారు, అంటే ప్రభుత్వం తరపున వారు మాట్లాడుతూ, మాకు కాంట్రోవర్సీలు వద్దు, అనవసరమైనటువంటి కాంట్రోవర్సీలు వద్దు, ఈ కాన్ఫరెన్స్ లో ఇలాంటి వివాదాస్పదమైన ఏజెన్సీలు మాకు అవసరం లేదు, వివాదాస్పదమైన యూనివర్సిటీలు గాని ఏజెన్సీలు గాని వ్యక్తులు గాని మాకు అవసరం లేదు. ఎగ్జిబిటర్స్ ఎవరైతే వస్తారో తాము నిజంగా తయారు చేసినటువంటి ఆవిష్కరణలను మాత్రమే ప్రదర్శించాలి. కాపీరైట్ ఉల్లంఘనలను కానీ తప్పుదోవ పట్టించే అంశాలను గాని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. ఇలాంటి వాళ్లకు ఏఐ కాన్ఫరెన్స్ లో చోటు లేదు. 100% నియమాలు పాటించి తీరాల్సిందే. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టల వల్ల దీని ఇంపాక్ట్ ఇతర ఎగ్జిబిటర్స్ మీద పడడం మాకు ఇష్టం లేదు, అందుకే మెడబట్టి వాళ్ళని బయటికి గెంటేశాము అని చెప్పి ఎస్ కృష్ణన్ గారు మాట్లాడారు. అలాగే అడిషనల్ సెక్రటరీ అభిషేక్ సింగ్, ఆయన కూడా ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, ఆయన మాట్లాడుతూ, ఎవరైనా సరే కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ఉన్నారంటే వాటిని తొక్కేయడం మా ఉద్దేశ్యం కాదు, కానీ అవేవి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని చెప్పి ఆయన మాట్లాడారు. సో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ వ్యవహారం మీద చాలా పెద్ద చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఏమవుతుంది అంటే అండి, కొంతమంది సంస్థలు గాని వ్యక్తులు గాని చేసేటటువంటి తప్పుల వల్ల భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు రావడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి మీరు. అన్నట్టండి, చైనా కంపెనీ తయారు చేసింది అనుకోండి, ఆ చైనా కంపెనీకే క్రెడిట్ ఇవ్వాలి. చైనా వాళ్ళు తయారు చేశారనుకోండి ఒకటి ఇన్నోవేషన్, వాళ్ళకే మనం క్రెడిట్ ఇవ్వాలి. లేదా అమెరికా వాళ్ళు తయారు చేశారనుకోండి ఏదైనా, వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. భారత్ వాళ్ళు తయారు చేస్తే భారత్కి క్రెడిట్ ఇవ్వాలి. ఏదైనా సంస్థ తయారు చేస్తే ఆ సంస్థ క్రెడిట్ ఇవ్వాలి. వ్యక్తి తయారు చేస్తే వ్యక్తికి క్రెడిట్ ఇవ్వాలి. నువ్వు అలా కాకుండా అత్యుత్సాహంతో త్రివిక్రమైజేషన్ చేస్తాను, త్రివిక్రమైజేషన్ ఏమో చాలా ప్లాన్డ్ గా చేస్తాడు కదా త్రివిక్రమ్, కాపీ పేస్ట్ చేసుకుంటూ కోట్లాది రూపాయల డబ్బు, పేరు ప్రఖ్యాతులు, మళ్ళీ గురూజీ అనే ఒక టైటిల్ ట్యాగ్, ఇవన్నీ సంపాదించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మనకు తెలుసు. ఆఖరికి నిన్న కూడా నాకు ఎవరేదో పంపించారు, నువ్వే సినిమా ఉంటుంది చూసారా, తరుణ్ అండ్ శ్రేయ, అందులో ఏదో ఒక పాట, శ్రేయ బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటుంది, తరుణ్ వస్తాడు క్యాప్ పెట్టుకుని, నైట్ ఎఫెక్ట్ లోపల సాంగ్ ఉంటుంది. సరే, ఆ సాంగ్ కాపీ అనేది ఒకటైతే, అసలు మనోడైతే షార్ట్ సీన్ కాపీ కొడతాడు. దేవానంద్ నూతన్ పాత హిందీ సినిమా అండి, అందులోంచి ఎత్తేసాడు మొత్తం, ఫ్రేమ్ కాపీ కొడతాడు. ఆ కలేజా సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది, చెరుకుతో తయారైనటువంటి గ్లాసు టేస్ట్ చూస్తే తీయగా ఉంది అని చెప్పి అంటాడు ప్రకాష్ రాజు కొడుకు. ఆఫీస్లో పనిచేసే 4-5 అమ్మాయిలను పిలిచి ఆ గ్లాస్ టీపాయ్ మీదకి ఎక్కించి వాళ్ళను దూకమంటాడు. గుర్తుండే ఉంటుంది మీకు ఆ సీన్స్ అన్ని కూడా. అవన్నీ అండి సీన్స్ ఫ్రేమ్స్ వేరే సినిమాల నుంచి, ఇంగ్లీష్ సినిమాల నుంచి ఎత్తేసాడు. మన్మధుడు సినిమాలో మొత్తం ఎన్ని కాపీలు ఉన్నాయో ఇక మీకు షాక్ అవుతారు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో కాపీ పేస్ట్లు. ఆఖరకు టేబుల్ దగ్గర కూర్చొని కవిత్వం చదువుతాడు చూడండి, దేవుడా ఓ మంచి దేవుడా అని చెప్పి, దాన్ని కూడా వేరే దగ్గర నుంచి లేపాడు. ఇంకేం చెప్పాలా? ఇది త్రివిక్రమైజేషన్. ఇట్లా చాలా మంది ఉన్నారు దర్శకులు. అంతకుముందు ఐబొమ్మ రవి, ఆ కేసు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు దర్శకులు, మన తెలుగు హీరోలు వీళ్ళందరూ చేస్తున్నటువంటి పనుల గురించి నేను మాట్లాడాను. నిజానికి వీళ్ళు చేసిన చాలా పెద్ద నేరం. కొంతమంది ఏది ఆ ఐబొమ్మ రవి నేరం చేశాడు చూసారా, నేరము ఇప్పుడు నడుస్తోంది కదా, దానికి సంబంధించి కోర్టులో ఈ రోజే రిలీజ్ అయ్యాడని కూడా న్యూస్ లో వచ్చింది. అంతకంటే చాలా పెద్ద నేరం, ఒక 100x 1000x నేరము చేస్తూ ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు. నేరాలు చేశారు. కాకపోతే వీళ్ళందరూ
దొరకని దొంగలు. కాపీరైట్ యాక్ట్ అనేది ఎప్పుడు కూడా ఈ అంతర్జాతీయంగా ఒక గ్రే ఏరియా ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లోపల ఏమయ్యింది, తయారు చేసింది వేరే దేశానికి చెందినటువంటి వాళ్ళు, చైనా వాళ్ళు తయారు చేశారు. చైనా కంపెనీ తయారు చేసింది ఆ రోబోని తీసుకొచ్చి మాది అని చెప్పి ఒక్క మాట అనగానే ఎట్లా ఫ్లేర్ అప్ అయిందో చూడండి. సినిమాల విషయంలో ఇట్లా ఫ్లేరప్ అవ్వదు, జనాలు బాగా ఇమ్యూన్ అయిపోయారు, దున్నపోతు చర్మాల్లాగా తయారైపోయాయి. ఏమంటారంటే కాపీ కొడితే కొట్టాడు కానీ బాగా తీసాడు అని మాట్లాడతారు అడ్డగాడిదల్లాగా. ఎందుకంటే క్రియేటర్స్ కి అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది. ఇంకా చైనా కంపెనీ వాళ్ళు ఏం మాట్లాడలా దీనికి సంబంధించి. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఈ లోపల భారత ప్రభుత్వము ఇమ్మీడియట్ గా వాళ్ళని మెడబట్టి బయటికి గెంటేసింది, సాల్వ్ చేసింది. కానీ ఓ పక్క మ్యాక్రాన్ వచ్చాడు, మరో పక్క జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు బృందాలు ఎందరో వస్తున్నారు, ఆ సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే ఎంత పెద్ద సీన్ అవుతుందో చూడండి. ఇంకోటండి, మీడియాతో ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన దగ్గర అది లేదు. ఇప్పుడు యుఎస్ఏలో ఒక నేరం జరిగింది అనుకోండి, ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా వాగడు, ఎవడు మాట్లాడు. ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటారు. ఆ పోలీస్ వాళ్ళల్లో కూడా ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడే హక్కు ఉండదు. నేను ఎస్పీని నేను మాట్లాడతాను, లేకపోతే నేను ఏసీపీని నేను మాట్లాడతాను అంటే ఆ లెవెల్లో ఉన్నాను నేను మాట్లాడతానంటే కూడా కుదరదు. ఎవరు మాట్లాడాలో తెలుసా? ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా ప్రతినిధులు ఉంటారు. మీరు ఎప్పుడైనా అమెరికాలో నేరం జరిగినప్పుడు మీరు చూడండి, కావాలంటే మీ ఇష్టం, డాలస్ తీసుకోండి, షికాగో తీసుకోండి, న్యూయార్క్ తీసుకోండి, లేదు మీకు ఇష్టం వచ్చిన కౌంటీ తీసుకోండి. అక్కడ ఒక నేరం జరిగింది అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగడు. దానికి సంబంధించిన కొంత సమాచారం సేకరించిన తర్వాత మీడియా ప్రతినిధి అని ఉంటాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. హీ నోస్ హౌ టు హ్యాండిల్ ద మీడియా, హీ నోస్ హౌ టు టాక్, వాట్ షుడ్ నాట్ బి టాక్డ్, ఇవన్నీ తెలుసు, అలా మాట్లాడతారు. అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీస్ ఉంటారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. టీసీఎస్ కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఓ సిటిఎస్ కంపెనీ ఉంది. మీరు ఎప్పుడన్నా టీసీఎస్ కంపెనీ తరపున ఎవరు పడితే వాళ్ళు కంపెనీకి సంబంధించినవి ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ మాట్లాడుతున్నట్టు మాట్లాడతారేమో చూడండి. ప్రతి ఎంప్లాయీకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎవరు పడితే వాడు మీడియాతో మాట్లాడడానికి వీల్లేదు, ఏ టాపిక్ పడితే ఆ టాపిక్. కంపెనీ యొక్క లాభాలు నష్టాలు, ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా లేదా, చేస్తున్నారా లేదా, మొత్తం కంపెనీలో మీడియా ప్రతినిధులు ఉంటారు. వాళ్ళుండి వాళ్ళు మాట్లాడతారు. హెచ్ఆర్ వీళ్ళందరూ కూర్చుంటారు మీడియా సమావేశంలో, వాళ్లే మాట్లాడతారు. అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే అత్యుత్సాహంగా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మధ్య కూడా ఒక ఆయన ఎవరో ఒక ట్రావెలర్ తాను మక్కాకు వెళ్ళాను అన్నట్టు ఏదో పోస్ట్ చేసి, అంతకుముందు ఒక 1 year 2 years బ్యాక్ ఏదో బాగా వివాదం అయ్యింది. హిందూ మక్కా లోపలికి ఎలా వెళ్తాడండి ఆలోచించండి. కుక్కని కొట్టినట్టు కొట్టి తరిమేస్తారు మక్కా లోపలికి వెళ్తే. నాన్ ముస్లిమ్స్ సింపుల్ లాజిక్, మక్కా లోపలికి వెళ్ళానని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. మన జనాలేమో క్రెడిబిలిటీ లేని ఛానల్స్నే ఎక్కువ విపరీతంగా చూస్తుంటారు. ఇది మొత్తం అండి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన. ఇంపాక్ట్ చూడండి ఏ రేంజ్ లో పడుతుందో భారత ప్రభుత్వం మీద. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక వాళ్ళని బయటికి గెంటేయకపోతే నెక్స్ట్ చైనా స్టార్ట్ చేస్తుంది, ఒరే చూడండి రా బాబు, భారతదేశం వాళ్ళకి చేత కావట్లేదు ఏఐ తయారు చేయడము, మేము తయారు చేసిన దాన్ని వాళ్ళు తయారు చేశామని చెప్పి చెప్పుకొని వాళ్ళ సదస్సులో పెట్టుకున్నారు అని చెప్పి చైనా వాళ్ళు రాసి పారేయారండి. మొత్తం అంతర్జాతీయంగా బ్లేమ్ చేయరు భారతదేశాన్ని. తప్పు చేసేదేమో ఒక యూనివర్సిటీ కి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్, కానీ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? భారత ప్రభుత్వానికి రాదు. సో ఇంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు చూడండి. సినిమాల విషయంలో కాపీరైట్ యాక్ట్ అనేది క్రాస్ బార్డర్స్ మొత్తం అప్లై చేయగలిగేటట్టు లేదు కదా. నెక్స్ట్ ఏఐని అలా అప్లై చేయాలనేది మోదీ గారి ప్లాన్ అన్నమాట. అందుకే ఎథికల్ ఏఐ అనేది ఎక్కువగా వాడుతున్నారు మోదీ గారు. నేను ఈరోజు మార్నింగ్ చెప్పిన వీడియోలో కూడా చెప్పాను, మీరు చూడలేదు చాలా మంది. మార్నింగ్ ఇండియా ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి చాలా లోతైన విషయాలు, డేటా పాయింట్స్, ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. ఎంతమంది చూశారు చెప్పండి మీలో ఆ వీడియో? చూడటం కాదు, ఇంకో 10 మందికి చెప్పండి, చూడండి ఈ వీడియో చూడండి, కొన్ని విషయాలు నేర్చుకుంటారు, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పి జస్ట్ చెప్పండి వేరే వాళ్ళకి. క్రాస్ బార్డర్ కూడా ఐడెంటిఫై చేయగలిగే విధంగా ఏమన్నా కాపీరైట్ ఇష్యూస్ వచ్చినా ఏఐకి సంబంధించి, లేదు దేశాల మధ్య గొడవలు పెట్టేటటువంటి ఏఐ ఏమన్నా వచ్చినా, నెక్స్ట్ మీమ్స్ కాస్త బిలో ద బెల్ట్ వెళ్ళి చాలా భయంకరంగా వెళ్లే పరిస్థితికి వచ్చినా, అబద్ధాలు ప్రచారం చేసే విధంగా ఉన్న క్రాస్ బార్డర్ తీవ్రవాదాన్ని ఎలాగైతే హ్యాండిల్ చేస్తున్నామో దీన్ని అలా హ్యాండిల్ చేయాలి అన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు మోదీ గారు ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి. అలాంటి దాన్ని బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలకు సంబంధించి లేకుండా పోయింది కదండి. సినిమాలు, పాటలు, ఏది పడితే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి. ఎవరో పాపం క్రియేటర్ ఉంటాడు ఎక్కడో అమెరికాలో గిటార్ మీద కూర్చొని, అతను కూడా పేద మధ్యతరగతి వాడే ఉంటాడు. లేకపోతే ఎక్కడో మధ్యాసియాలో ఎవరో సింగర్ ఉంటాడు, ఎవరో పాపం మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కష్టపడతాడు, ఏదో తయారు చేసుకుంటాడు. దాన్ని లటక్కున ఎత్తుకొస్తారు వీళ్ళు, క్యాసెట్లో సీడీలో వినేవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద హీరో సినిమాలో తోసేస్తారు. వీళ్ళందరూ చెప్పట్లు కొట్టి మ్యూజిక్ బాగుందిరా అని చెప్పి అంటారు, సీన్ బాగుందిరా, షార్ట్ బాగుందిరా, సినిమా బాగుందిరా, మొత్తం కాపీ వ్యవహారాలు.
ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బయటపడుతోంది. అంతకుముందు కూడా చర్చ చేసేవాళ్ళం మేము, మా చిన్నప్పుడు కూడా చర్చ చేసేవాళ్ళము. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ అవి చూసుకునేవాళ్ళం కాబట్టి డిస్కస్ చేసుకునేవాళ్ళం. అరే పలానా సినిమా షాట్ ఇక్కడ నుంచి తీసాడు, ఇక్కడ నుంచి ఈ సీన్ తీసాడు, ఇది తీసాడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసరికి సోషల్ మీడియాలో చర్చ వస్తుంది.